హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా ఎలా తయారు చేయొచ్చో చూపిస్తాను. దానికోసం ముందుగా 4 మీడియం సైజు తోటకూర కట్టలను తీసుకొని నీట్గా వాష్ చేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకొని దానిలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దానిలోనే ఒక పిడికెడు కరివేపాకు వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 నుంచి 4 పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. అవి కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే 1 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసి మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగానే సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న తోటకూరనంతా వేసేసి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసి ఈ పసుపు ఉప్పు పెసరపప్పు తోటకూరకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవటం వల్ల తోటకూరలో నుంచి వచ్చే వాటర్తో పెసరపప్పు కూడా పూర్తిగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ ఉడికించుకోవటం వల్ల కూర అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూర పెసరపప్పు అంతా దగ్గర పడే విధంగా ఫ్రై చేసుకొని దానిలో ముందుగానే దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడిని కూడా వేసుకొని ఈ కారం అంతా తోటకూరకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పెసరపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. మనం గోటితో కనుక గుచ్చినట్లయితే ఈజీగా కట్ అవుతుంది. ఇలా కట్ అయితే పెసరపప్పు ఉడికిపోయినట్లే. ఇప్పుడు దీనిలోనికి 1 టేబుల్ స్పూను కరివేపాకు పొడి, 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా తోటకూర పెసరపప్పు అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.